గురూజీ, మార్కాపురం నుంచి సత్యనారాయణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం కర్కాటక రాశి మేడం. నా ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్కారం అండి. అలాగే వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకు వినబడతలేదు. ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి అన్నారు. అవును. ఎన్నో కొడుకు మీరు మీ నాన్నగారికి? నాలుగో కొడుకునండి. నాలుగో కొడుకు. కానీ ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రం అంటాం, తెలుసు కదా? అవును. మీరు ఆఖరి పుత్రుడు అనుకుంటా మీ నాన్నకి. అవునండి. కరెక్టా? అవును. ఎప్పుడంటే ఎందుకంటే కుటుంబంలో ఎవరికైనా సర్పదోషాలు వస్తే ఎక్కువగా మొదటి అబ్బాయి లేదా ఆఖరి అబ్బాయికే వస్తుంది. మీరు ఆఖరి అబ్బాయి కాబట్టి అందుకే ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. అంటే మీరు పుట్టుకు ముందే మీ నాన్న తాతగారు ఎవరో సర్పహత్య చేశారు. అది తెలియదు గురుగారు. తెలీదు, మనకి ఎలా తెలుస్తుంది మన పుట్టుకు ముందు చేసిండేది? అవును గురుగారు. అందుకే మీరు ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. ఆ కారణమే అది. అవును, ఎస్. అందుకే మీ జీవితంలో మీకు ఊహ తెలిసిన బట్టి నుంచి కష్ట జీవితమే, అవునా కదా? అవునవును. ఏ రోజైనా నేను చాలా సుఖంగా ప్రశాంతంగా నేను జీవితంలో అనుకొని సాధించాను అని ఏదైనా ఒకటి చెప్పండి చూద్దాం. ఏం లేదు గురుగారు, అన్ని ఇబ్బందులుగానే ఉన్నాయి. ఏది లేదు. మీ ఎడ్యుకేషన్ సగమే అయింది, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, ఆఖరికి ఇంట్లో ప్రశాంతత కూడా లేదు. అవును, అది కరెక్టే గురుగారు. అది పరిస్థితి. దీని అన్నిటికి కారణం ఒకటే, ఈ ఒక సర్పశాపము. చెప్పండి గురుగారు. అర్థమైందా? అది నాది ఉదయం. చెప్పండి. హలో, చూడండి మీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది. హలో. హలో సత్యనారాయణ గారు. గురువు గారు చెప్పండి గురుగారు. చూడు, ఇది అదృష్టము అప్పుడప్పుడే తలుపు తడుతుంది. మీరేంటి ఇలా చేసుకుంటున్నారు మొబైల్ నెట్వర్క్ ని? సిగ్నల్స్ లేనట్టుంది గురుగారు. ఇంట్లోనే ఉన్నాను, బయటనే ఉన్నాను అందులో. దానికి ఇంతకు ముందు నాకు ఎవరో ఒక సామెత చెప్పారు, అదృష్టము అప్పుడప్పుడే తలుపు తడుతుందంట, కానీ దురాదృష్టము ఎప్పుడు తలుపు దగ్గరే ఉంటుందట. అలా అయింది ఈరోజు. ఏం పని చేస్తారు మీరు? ఏం గురుగారు? ఏం పని చేస్తారు మీరు? మాది లైమ్ స్టోన్ బిజినెస్ గురుగారు. స్టోన్? లైమ్ స్టోన్. లైమ్ స్టోన్. ఓ, లైమ్ స్టోనా? లైమ్ స్టోన్. ఓకే. ఎలా జరుగుతుంది బిజినెస్? పర్లేదు గురుగారు. బిజినెస్ ఏమో జరుగుతుంది, దానికి సరిపోతుంది. అక్కడ తగ్గును లేదు, ఇక్కడ ఎక్కనూ లేదు. దాని సరిపోతుంది, మిగులుతా ఏం రావట్లేదు గురుగారు. అర్థం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను దాదాపు 5 years నుంచి చేస్తున్నాను. 3 ఏళ్ళు జాయింట్ గా చేశాను, 1 సంవత్సరం నేను సింగిల్ గా చేస్తాను. ఓకే. రీసెంట్ గా ఏదైనా కిడ్నీ స్టోన్, గ్లాల్బ్లాడర్ స్టోన్, స్టమక్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఏం లేదు గురుగారు, అటువంటి ప్రాబ్లం. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాగా ఆకలి అవుతుందా? టైం టు టైం భోజనం తింటున్నారా? టైం గా భోజనం చేస్తాను. ఓకే. ఎందుకంటే మీ జాతకంలో కిడ్నీ రిలేటెడ్, గ్లాల్బ్లాడర్ స్టోన్ ఇలాంటిది ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది అని ఉంది. గురూజీ, గణపతి నామాలు తెలియజేస్తా అన్నారు. ఈరోజు నిత్య అనుష్ఠానం. ఈ నిత్య అనుష్ఠానంలో ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు మీరు ఏదైతే కలశం పెట్టారో 5 రోజులు దూర్వాష్టమి. ఈరోజు 32 గరక లేదా ఎంతైనా సరే గరక తెచ్చిపెట్టుకొని ఆ కలశం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి, తర్వాత నైవేద్యము పాలు, పచ్చిపాలు, ఉడకపెట్టుకున్న పాలు, అందులోకి కాస్త తేనె, నెయ్యి వేసి అది తీర్థంగా దేవుడు ముందు పెట్టి యథాశక్తి ఈ ఒక గరకతో 32 నామాలతో అర్చించి 32 నామాలతో అర్చించి ఆ పాలని నైవేద్యం చేయాలి. నైవేద్యం చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఆ కలశాన్ని విసర్జన చేసేయాలి. చేసేసి అంటే రేపు విసర్జన చేసి మనం ఏదైతే పూజకు వాడామో ఇన్ని రోజులు, లేక ఈరోజు గరికను వాడింటాం కదా, దాన్ని చక్కగా తీసుకెళ్ళి గోమాతకి తినబెట్టేయాలి, లేదా నీళ్ళల్లో వదిలేయాలి గరికను. తర్వాత ఆ కొబ్బరికాయ ఈరోజు ప్రసాదం చేశాం కదా, అది ఏదైనా తీయని ప్రసాదం చేసి ఇంట్లో పెట్టుకోవాలి. దేవుడి పైన కలశానికి పెట్టిన కొబ్బరికాయ ఉంది కదా, దాన్ని మన ఇంటి దేవుడు దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఇంటి దేవుడి ముందు లేదా గణపతి దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టించుకొని రావాలి. చూసారు కదా, ఇలా చక్కగా చేసుకోవాలి. వ్రతం ఎలా చేయాలని చెప్పాను కదా, ఇప్పుడు ఆ ఒక పూజని గరికతో అర్చించాలి. ఈ నామాలు, ఈ 32 నామాల్ని నేను 2 అక్షరాల్లో చెప్తూ ఉంటాను. మొదటిలో ఓం అని రాసుకొని
ఆ పదాన్ని చెప్పి గణపతయే నమః అని చెప్పాలి. అర్థమైంది కదా? మొదటిది ఓం బాలగణపతయే నమః. ఓం బాలగణపతయే నమః. బాల అని రాసుకుంటే గణపతయే నమః అని రాసుకోవచ్చు, ఇప్పుడు ఓం అని రాసుకోవచ్చు, అన్నిటికీ అలాగే వస్తుంది. తర్వాత తరుణ గణపతయే నమః. తరుణ అని రాసుకుంటే గణపతయే నమః అని రావచ్చు. ఓం తరుణ గణపతయే నమః. ఓం భక్తి గణపతయే నమః. ఓం వీర గణపతయే నమః. చూసారా, వీర గణపతి. ఓం శక్తి గణపతయే నమః. శక్తి గణపతి అని రాసుకోండి. ద్విజ, ద్విజ అంటే రెండు అనమాట. ది రాసి వా వత్తు రాసి జా రాయాలి. ద్విజ గణపతయే నమః. దీన్ని ఓం ద్విజ గణపతయే నమః. తర్వాత ఓం సిద్ధి గణపతయే నమః. సిద్ధి గణపతయే నమః. తర్వాత ఓం ఉచ్చిష్ట గణపతయే నమః. ఓం విఘ్న గణపతయే నమః. ఓం విఘ్న గణపతయే నమః. తర్వాత ఓం క్షిప్ర గణపతయే నమః. చూడండి, విఘ్న గణపతి అయిన తర్వాత క్షిప్ర అంటే త్వరగా అన్నమాట. క్షిప్ర గణపతయే నమః. ఓం ఏరంబ గణపతయే నమః. తర్వాత ఓం లక్ష్మీ గణపతయే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం విజయ గణపతయే నమః. చక్కగా చూసుకోండి, మహా అయిన తర్వాత విజయ. ఓం విజయ గణపతయే నమః. ఓం నృత్య గణపతి, నృత్య అంటే నాట్యం. ఓం నృత్య గణపతయే నమః. ఓం ఊర్ధ్వ గణపతయే నమః. ఓం ఏకాక్షర గణపతయే నమః. ఓం వరద గణపతయే నమః. వరద గణపతయే నమః. ఓం త్రయాక్షర, త్రయ అంటే మూడు అన్నమాట. త్రయాక్షర గణపతి, ద్వే అయింది అప్పుడే, ఇప్పుడు త్రయాక్షర గణపతయే నమః. తర్వాత క్షిప్ర ప్రసాద గణపతయే నమః. చూడండి, అప్పుడే మీరు క్షిప్ర గణపతి, ఇది క్షిప్ర ప్రసాద గణపతయే నమః. ఆరిద్ర, యారాలావా హా వస్తుంది కదా, హరిద్ర అంటే పసుపు అన్నమాట. ఓం హరిద్ర గణపతయే నమః. ఓం హరిద్ర గణపతయే నమః. ఓం ఏకదంత గణపతయే నమః. ఏకదంత, ఏకదంత అంటే దంతము ఒకటే అన్నమాట. ఓం ఏకదంత గణపతయే నమః. ఓం సృష్టి గణపతయే నమః. తర్వాత ఓం ఉద్దండ గణపతయే నమః. ఉద్దండ, ఓం ఉద్దండ గణపతయే నమః. ఓం రుణ విమోచన గణపతయే నమః. చూడండి, రుణ విమోచన అంటే రుణాలని తగ్గించే గణపతిని. ఓం రుణ విమోచన గణపతయే నమః. ఓం దుండి గణపతయే నమః. దుండి రాజాయ నమః అంటాం కదా, అలా దుండి గణపతయే నమః. దుండి అంటే చాలా విశేషం అన్నమాట. తర్వాత ద్విముఖ, చూడండి ద్విముఖ. ఓం ద్విముఖ గణపతయే నమః. ఓం త్రిముఖ గణపతయే నమః. ఓం త్రిముఖ గణపతయే నమః. ఓం సింహ గణపతయే నమః. సింహ గణపతి. ఓం సింహ గణపతయే నమః. ఓం యోగ గణపతయే నమః. చక్కగా రాసుకోండి. ఓం దుర్గా గణపతయే నమః. ఇక ఆఖరిది విశేషంగా మనము ఓం సంకష్టహర గణపతయే నమః. చూసారా, 32 చక్కగా మనం రాసుకుంటాం. వీటికి ఓం అని చెప్పే మనం ప్రారంభించాలన్నమాట. దీని ఈ 32 నామాలతో ఫస్ట్ ఈ 32 నామాలను చెప్పి మనము 32 సార్లు గరికతో అర్చించాలి. తర్వాత 32 పూజాలతో ఇదే నామాలతో అర్చించాలి. తర్వాత అక్షతలు, పసుపు అక్షతలు చేసుకొని ఇదే అక్షలతో 32 సార్లు అర్చించాలి. అర్చించిన తర్వాత మరుసటి రోజు విసర్జన చేసి ఏదైతే మంగళారతి మన నైవేద్యం అంతా చేసిన తర్వాత తీర్థ ప్రసాదం ఇస్తారు, రేపు కలశం తీసేస్తారు. అయితే అక్షతలు ఉంటాయి కదా, ఆ అక్షతలని మీ పిల్లల పైన వాళ్ళు పడుకునే బెడ్ కింద, లేదా వాళ్ళు చదివే చోటు, లేదా వాళ్ళ తలపైన ఆశీర్వాదంగా వేయాలి.